హిందూపురంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన సుపరిపాలన విజయోత్సవ ర్యాలీ బహిరంగ సభలో శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ సూచనలతో నిర్వహించిన సుపరిపాలన విజయోత్సవ ర్యాలీ బహిరంగ సభలో శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షులు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షులు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యవహార శైలిపై విమర్శలు చేశారు. మహిళలను అవమానించే రాజకీయ సంస్కృతిని ప్రజలు తిరస్కరించాలని పేర్కొన్నారు. మాజీ మంత్రి అమర్నాథ్, హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రజాస్వామ్యంలో హుందాతనం అవసరమని అన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై పోరాడాలని, వ్యక్తిగత విమర్శలతో రాజకీయ భవిష్యత్తు నిర్మించుకోలేమని ఎంఎస్ రాజు వ్యాఖ్యానించారు. దాదాపు వేలాది మందితో నమ్మకం 2 సంవత్సరాల పరిపాలన ర్యాలీని నిర్వహించడం జరిగింది. అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని హిందూపురం తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి మహిళల్ని ద్వేషించేటువంటి పార్టీ, కంట తల్లిని నిండు సభలో రాజీనామా చేసి మానసిక క్షోభకు గురి చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పార్టీ ఈరోజు ఒక దళిత మహిళగా, టీచర్గా, శాసనసభ్యురాలిగా, తెలుగు మహిళా అధ్యక్షురాలిగా, పొలిట్ బ్యూరో సభ్యురాలిగా, హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అనిత గారిని మాజీ మంత్రి అమర్నాథ్ గారు సభ్య సమాజం అసహించుకునే విధంగా ఒక మహిళని అంత ఘోరంగా మాట్లాడేటువంటి నీచ సంస్కృతి గతంలో చూసిన మంత్రులుగా కొడాలి నాని కానీ ఇతర శాసనసభ్యులు కానీ నిండు సభలో అవమానపరిచేటువంటి నీచ సంస్కృతిని మహిళలు అసహించుకొని బుద్ధి చెప్పితే 151 నుంచి 11 స్థానాలకు వచ్చాయి. రాబోయే రోజుల్లో ఇలాగే వ్యవహరిస్తే 11 స్థానాలు కూడా ప్రజలు ఇవ్వరు. ఏ రాజకీయ పార్టీ అయినా ఓటమి గెలుపోవటం అనేది సర్వసాధారణం. ఓడిపోయిన తర్వాత నిర్ణయాత్మకంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి కానీ కేవలం ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులని హేళనగా మాట్లాడితే పార్టీలు ఉనికిలో ఉంటాయనుకోవడం అవివేకం. గతంలో దుర్మార్గంగా వ్యవహరించినందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సమాధి కట్టారు ప్రజలు. ఇంకా అదే అహంకారంతో విర్రవీగితే రాబోయే రోజుల్లో పుట్టగతులు కూడా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి